మదనపల్లి ప్రజలకి, అన్నమయ్య జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు నమస్కారము. నా ముందున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా, అధికారులకి, అనధికారులకి, హితులకి, సన్నిహితులకి అందరికీ కూడా నమస్కారము. ముఖ్యంగా కూటమి నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ గారు ఇదివరలో వాళ్ళ అనుచరులైన శివకుమారు, అరుణ్, శ్రీనాథ్ వాళ్ళ ద్వారా పీజీఆర్ఎస్లో కలెక్టర్ గారికి నా మీద ల్యాండ్ వంక పరంపోగు ఏదో నేను ఆక్యుపై చేసుకున్నానని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వారానికి ఒక ప్రెస్ మీట్, రోజు ప్రెస్ మీట్. నిన్న రాయచోట్లో పోయి తహసీల్దార్కి అర్జీ ఇవ్వడం జరిగింది. దాని ముందు వారము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేనేదో 5 సెంట్లు కబ్జా చేసినానని. ఇట్లా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పినారు, 2 కోట్ల భూమి నేను కబ్జా చేసినాను అని ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీ ముందర చెప్పినారు. మళ్ళా 70 సెంట్లు అన్నారు, కురవంక అన్నారు, సిరులు వంక అన్నారు, పప్పురెడ్డిపల్లి అన్నారు. మళ్ళీ ఈ 10 సెంట్లకు వచ్చినారు, మళ్ళీ 7 సెంట్లకు వచ్చినారు, మళ్ళీ ఇప్పుడు 5 సెంట్లు ఉంటున్నారు. అంటే రోజుకో మాట, రోజుకో పద్ధతి. ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అధికారులు వచ్చి చూస్తారు. సర్వే డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూస్తారు. వాళ్ళు కూడా రావడం జరిగింది, వచ్చి సర్వే చేయడం జరిగింది వితౌట్ మై నోటీస్. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా. నా మీద కంప్లైంట్ చేసినప్పుడు గౌరవ అధికారులకు నాకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. చెప్పలా. వచ్చినారు, చూసుకున్నారు, పోయినారు. వాళ్ళకి ఏం జరిగిందో ఏమో. మరుసటి రోజు నేను ఏదో ఆక్యుపై చేసినాను, కబ్జా చేసినాను, 5 సెంట్లు కబ్జా చేసినాను, వంక కబ్జా చేసినాను అని చెప్పేసి భారీగా ప్రెస్ మీట్లు పెట్టినారు. మళ్ళీ నేను పోయి అధికారులను అడిగినాను, ఏమండి మాకు కూడా చెప్పాలి కదా మీరు, ఇట్లా వాళ్ళు ఏదో అనవసరంగా చేస్తారంటే, లేదు సార్ ఖచ్చితంగా రేపు వస్తాము, మీరు చూడండి, మేము వస్తాము అన్నారు. నేను డిప్యూటీ తహసీల్దార్ గారిని అడిగినాను. డిప్యూటీ తహసీల్దార్ గారు, మండల్ సర్వేయర్ గారు, విలేజ్ సర్వేయరు, ఆర్ఐ గారు, ఇంక్లూడింగ్ కంప్లైంటెంట్ అంటే నా మీద కంప్లైంట్ ఇచ్చిన శివకుమార్ కూడా, వీళ్ళందరూ కూడా వచ్చినారు. వచ్చిన తర్వాత మళ్ళీ సర్వే చేయడం స్టార్ట్ చేసి నాకు ఇచ్చిన రిపోర్ట్, విలేజ్ సర్వేయర్ ఇది నోటీస్, నా సంతకము పైన వాళ్ళే ఎవరో చేసినారు, జి శివరామ్ అని. ఫస్ట్ అంటే నేను రాకముందే వాళ్ళే మా సంతకం పెట్టి జి శివరామ్ అని పెట్టేసినారు. ఇది నా సంతకం కింద, ఇది నోటీస్. ఫస్ట్ నోటీస్ చూడండి. ఫస్ట్ నోటీస్లో నాకు నోటీస్లో సంతకమే లేదు, నోటీస్ వితౌట్ మై నోటీస్. సెకండ్ నేను చెప్పిన తర్వాత నాకు మళ్ళీ నా దగ్గర సంతకం పెట్టించుకున్నారు. దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ 2 నోటీసెస్. సో ఈ నోటీస్ ప్రకారము నేను పోవడం జరిగింది. డిప్యూటీ తహసీల్ గారు, మండల్ సర్వేయరు, రెవెన్యూ విలేజ్ సర్వేయర్ అందరూ రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ శ్రీయుత తహసీల్దార్కి సమర్పించడమైంది. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల విభాగము, మదనపల్లి మండలం, కుమార్పురం, మదనపల్లి మండలం నందు నివాసమున్న గుడిపల్లి శివకుమార్, సన్ ఆఫ్ గుడిపల్లి చలపతి అనువారు పీజీఆర్ఎస్ నంబర్ ANMY 2026427621 ద్వారా సమర్పించిన అర్జీ విషయమై గ్రామ సర్వేరు మదనపల్లి వారి నివేదిక తేదీ 11/5/2026. సదరు విషయమై ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు మదనపల్లి మండలం, మదనపల్లి పట్టణం, అంగశెట్టిపల్లి రెవెన్యూ గ్రామం చెందిన పప్పురెడ్డి గ్రామం సర్వే నంబర్ 11/1 LPM 69 విస్తీర్ణం 70 సెంట్లు నందు సిరుల వంక వెళ్తున్నది. యాక్చువల్గా సిరుల వంక కాదు, చిర్ల వంక. అందులో కొంత భూమి ఆక్రమణ గురైనందున సదరు భూమిని మండల్ సర్వేయర్ గారు మరియు విలేజ్ సర్వేయర్ గారు ఈ కాలువ వద్దకు వెళ్ళి FMB మేరకు కాలువ యొక్క హద్దులను గుర్తించడం జరిగింది. సర్వే నంబర్ 10/5 నందు జంగాల వెంకటస్వామి అంటే మా నాన్నగారు, శివరాం తండ్రి జంగాల వెంకటస్వామి, సన్ ఆఫ్ చిన్నరామయ్య అనువారి పట్టా భూమి కలదు. వంకకి ఉత్తరం వైపున మా పట్టా భూమి కలదు. సదరు పట్టా భూమికి దక్షిణ దిశన తూర్పు దిశగా అంటే మా భూమి దాదాపు 416 అడుగులు ఉంది. ఇట్లా తూర్పు అనమాట వెడల్పు. దానికి వంక ఆనుకొని వెళ్తూ ఉంటుంది 416 అడుగులు. దాంట్లో పడమర దిశగా 0.05 సెంట్లు విస్తీర్ణం కలిగిన సిరులు వంక కాలవ గడ్డ కలదు. 5 సెంట్లు కాలవ గడ్డ ఉంది. అంటే మా భూమికి ఆనుకొని
5 సెంట్లు అంటే 2 కుంటలు కాలువకి గడ్డ కలదు మా భూమికి ఆనుకొని వాళ్ళు చెప్పింది అది. ఇందులో పెద్ద వృక్షము పచ్చారు చెట్టు అంటే నేను పుట్టక ముందు నుంచి చెట్టు ఉంది, అది నేను పుట్టక ముందు నుంచి మినహా ఎటువంటి కట్టడం కానీ ఫెన్సింగ్ కానీ పంటలు కానీ కూసాలు కానీ లేవని క్షేత్రస్థాయిలో పరిశీలనలో నిర్ధారించడమైనది. బాగా చూడండి, ఎటువంటి కట్టడములు కానీ ఫెన్సింగ్లు కానీ పంటలు కానీ లేవని క్షేత్రస్థాయిలో పరిశీలనలో నిర్ధారించడమైనది. కొలతలు వేసిన ఎఫ్ఎంబిను జతపరుస్తూ ఉన్న విషయం తమకు తెలియజేస్తూ తుదుపరి చర్య నిమిత్తం సమర్పించడమైనది. ఓకే, ఇది విలేజ్ సర్వే రిపోర్ట్, ఇది మండల్ సర్వే రిపోర్ట్. మండల్ సర్వే రిపోర్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజే. దీంట్లో కూడా సేమ్ అదే పద్ధతే. 10/5 జంగాల వెంకటస్వామి చిన్నరామయ్య పట్టాభూమి కలదు. సదరు పట్టాభూమి దక్షిణ దిశగా తూర్పు పడమరగా 0.5 సెంట్లు విస్తీర్ణం కలిగిన సిరులు వంక కాలవ గడ్డ కలదు. ఇందులో పెద్ద వృక్షము పచారు చెట్టు మినహా ఎటువంటి కట్టడములు కానీ ఫెన్సింగ్ కానీ పంటలు కానీ లేవని క్షేత్రస్థాయిలో పరిశీలనలో నిర్ధారించడమైనది. కొలతలు వేసిన ఎఫ్ఎంబి స్కెచ్ జతపరిచినారు. జనసేన అంటే ఏం తెలుసు? జనసేన అనేది వైట్ పేపర్ మాదిరి ఉంటుంది. మా మీద మచ్చ ఇల్లని చూసుకుంటే వాళ్ళ మీద 100 మచ్చలు పడతాయి. ఈరోజు చెప్తా ఉంటాం మీకు బీఎస్పీ నాయకులకి, బందెల గౌతమ్ గారికి, వాళ్ళ అనుచరులకి, అందరికీ కూడా చెప్తా ఉంటా, మీరు ఇన్ని కాదు ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ప్రజలు మా వైపు ఉండారు. ఎందుకంటే మేము ఎక్కడ తప్పు పని చేయలేదు, పొరపాటు పని చేయలేదు. ఎవరు ఏమీ ప్రజలు తెలుసు, నాయకులు తెలుసు, అధికారులు తెలుసు. మా జనసేన నాయకులు ఉండారు. రాయల్ గనికి ఏం 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 తెలుసో తెలియదు, నా గురించి ఏం తెలియదు. బీఎస్పీ నాయకులు ఏం చెప్తే అది చేస్తాడు. ఎట్లా అంటే వాళ్ళు ఏదో చెప్పినారు, కనీసం నాకు మాట ఫోన్ చేయలేదు, నా ఫోన్ ఎత్తలేదు. నా ఫోన్ ఎత్తాడు, నాకు ఫోన్ చేయడు. వచ్చేసింది ప్రెస్ మీట్ పెట్టేసిందో, శివరాం నువ్వు రాజీ అయిపో. ఏమన్నా గలాట్ చేసుకున్నామా? నేను బీఎస్పీ వాళ్ళు కొట్లాడుకున్నామా? రాజీ అయిపోయేదానికి తలకాయలు కొట్టుకున్నామా? ఏం జరిగింది నాకు ఆయనకి మధ్యలో మీకు చెప్తా ఇన్సిడెంట్. నేను ఏఎంసీ చైర్మన్ మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉంటా. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా, దాదాపు 12-13 సంవత్సరాల నుంచి కూడా ఆయన మార్కెట్ యార్డ్లో యార్డ్ క్లీనింగ్ కాంట్రాక్ట్ ఆయనే చేస్తున్నాడు. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రెన్యూవల్ చేసుకుంటున్నాడు అధికారులతో మాట్లాడుకొని. నేనేం చెప్పినానంటే ఎవ్రీ 2 ఇయర్స్ అట్లా రెన్యూవల్ చేసే వీలు కాదు, దీన్ని నామ్స్ ప్రకారము ఏఎంసీ రూల్స్ ప్రకారము టెండర్కి పోవాలని క్లియర్గా సెక్రటరీకి చెప్పడం జరిగింది. సెక్రటరీ గారు అదే మాట ఆయనకు చెప్పినాడు బీఎస్పీ నాయకులకి. చెప్తే వాళ్ళు వినకుండా హైకోర్టు పోవడం జరిగింది. వాళ్ళు నా మీద సెక్రటరీ గారి మీద హైకోర్టుకు పోయినాడు. హైకోర్టులో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు కోర్టు వారు. ఏమని 10 days లోపల మీరు డెసిషన్ తీసుకొని టెండర్ పొమ్మని. సో మేము డెసిషన్ తీసుకున్నాము, పాలక మండలి డెసిషన్ తీసుకున్నాము, దాని మీద టెండర్ పోయినాము. టెండర్లో అతను కూడా పాల్గొన్నాడు. బందెల గౌతమ్ గారు కూడా టెండర్లో పాల్గొన్నాడు. గాంధీపురము వాసు వాళ్ళు, మనోహర్ వాళ్ళు, చంద్రశేఖరు, దాదాపు 8 మంది పాల్గొన్నారు టెండర్లో. టెండర్ గురించి ఆంధ్రజ్యోతి ఈనాడులో యాడ్ ఇచ్చినాం, 1 week టైం ఇచ్చినాం, 50,000 డిపాజిట్ కట్టించుకున్నాం. ఏడీ సెక్రటరీలు, జేడీ ప్లస్ మన సిఐ గారు, ఎస్ఐ గారు సమక్షంలో సీల్ టెండర్. ఇది నేను ఇచ్చేది కాదు. రాయల్ గారిని చెప్తాడు ఏదో డైరెక్టర్కి ఇచ్చేసినానంటే, నేను మన వాళ్ళకి ఇచ్చేసినావులేండి. ఈ చూసినాడా మన వాళ్ళకి ఇచ్చిండేది. సీల్ టెండర్లో నా వాళ్ళు నీ వాళ్ళు ఉండరు. ఎవరైతే లెస్ టెండర్ వేసుకుంటారో అతనికి పోతుంది. అది పక్కా వీడియో రికార్డెడ్లో అందరూ ఉన్నాం, మేము ఉన్నాం, అవతల వాళ్ళు అందరూ ఉన్నారు. క్లియర్గా రికార్డ్ చేసుకొని సీల్ టెండర్లో లీస్ట్ టెండర్ గాంధీపురం మనోహర్ గారికి వెళ్ళింది, క్లీనింగ్ యార్డ్ కాంట్రాక్ట్. ఇది రెన్యూవల్ చేయలేదని, నేను అగ్రిమెంట్లో సంతకం పెట్టలేదని కోర్టుకు పోవడం జరిగింది. నిజమే కదా? పోయినాడు కదా. దాని తర్వాత ఈ అభియోగాలన్నీ స్టార్ట్ అయినాయి. మరి ఇదే ఏఎంసీ చైర్మన్ నేను వచ్చి 6 months అయిందే. 6 months అప్పుడు నా జనసేన పార్టీ, మా పవన్ కళ్యాణ్ గారు నా పనితనం నేర్చి ప్రజలు నేను చేసే మంచి పనులు చూసి నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది, ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యతలో మొట్టమొదటిగా ఎన్నో ప్రక్షాళన చేయని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేసి ఎంతో ప్రక్షాళన చేసి ఈ బాధ్యత తీసుకొని నేను మంచి పనులు చేసుకుంటే మీరు బురద వేసే పని స్టార్ట్ చేసినారు. బురద పోతే పనులే వదిలేద్దాం అనుకునే, చిల్లర రాజకీయాలు, చిల్లర పంచాయతీలు ఎందుకులే వదిలేద్దాం అనుకున్నా. కానీ వీళ్ళు ఇష్టానుసారం ప్రెస్ మీట్లు, నోరు ఉంది కానీ, వాక్ స్వాతంత్రం ఉంది కానీ ఏదంటే అది చెప్తున్నారు. దీని మీద నేను ఖచ్చితంగా క్రిమినల్ డెఫర్మేషన్ సూట్ వేస్తాను, సివిల్ డెఫర్మేషన్ సూట్ వేస్తాను,
ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుంది నిష్కారణంగా. అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ చిన్న ఎవిడెన్స్ లేకపోయినా కూడా మీ ఇష్టానుసారం మీరు ఏదైతే కబ్జా చేసినాడు 2 కోట్లు 3 కోట్లు ప్రజలంతా చూస్తూ ఉంటారు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. దయచేసి నేను రాయల్ గని కూడా చెప్తా ఉండా, నిజాలు తెలుసుకోకుండా ఎట్లా అంటే అట్లా ప్రెస్ మీట్లు పెట్టడము, ఏమంటే అవి చెప్పేయడము, వచ్చి సెటిల్మెంట్ చేసుకో, కాంప్రమైజ్ చేసుకో, ఏంది ఇదంతా, ఏదో నువ్వేం పెద్ద ఇదా కాంప్రమైజ్ ఇట్లా మాట్లాడతాడు, అది కూడా తప్పు. గని కూడా అట్లా మాట్లాడకూడదు. నేను జనసేన వాళ్ళు చెప్తా ఉన్నా అందరికీ కూడా, మీకు అందరికీ భరోసా ఇస్తున్నా, ఎటువంటి తప్పు చేయడి శివరాం బాగా తెలుసుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.